చేశానా? అంజలి చేసిన పని తను స్పృహలో ఉండి చేయలేదు. తనని ఏదో శక్తి లోబరుచుకుని ఇలా ప్రవర్తించేలాగా చేసింది. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియడం లేదు స్వామి. ఇందాక గేట్ దగ్గర ఓ నల్ల డ్రెస్ వేసుకున్న చిన్న పాప కనిపించింది. తనెవరో తెలుసుకోవాలని తన వెంట వెళ్ళాను. తీరా ఒక చోటికి వెళ్ళాక ఆ పాప తిరిగి చూసింది, అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తు లేదు స్వామి. ఆ పిల్లే నీ మనసుని వశపరుచుకుని నీ చేతనే సిరిచేతుకున్న రక్షరేఖను తీయించడానికి ప్రయత్నం చేసింది. ఒక చిన్న పిల్ల అంజలిని హిప్నటైజ్ చేసి ఈ పని చేయించిందా? ఆ పాప ఎవరో కాదు, ఇన్ని రోజులు సిరి ఆడుకున్న బొమ్మలో దాక్కుని ఉన్న ప్రేతాత్మ. అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. కొంచెం అయ్యి ఉంటే మమ్మీ నిన్ను చూసుండేది తెలుసా? ఇంకొద్ది రోజులు అలాగే ఉంటే ఆ ఆత్మ సిరిని పూర్తిగా వశపరుచుకొని తన ప్రాణాలకే చేటు తెచ్చేది. చూసారా, నేను చెప్తే ఎవ్వరు నమ్మలేదు. అవును స్వామి, నేను ఆ రోజు వీళ్ళందరికీ చెప్పాను. బొమ్మలా నా పైకొచ్చింది, తర్వాత చిన్నపిల్లలా మారి చంపడానికి ప్రయత్నించింది. చావు దాకెళ్ళొచ్చాను, కానీ వీళ్ళెవ్వరు నమ్మలేదు. ఈ ఇంట్లో జరిగిన అన్ని అనర్థాలకు ఆ ప్రేతాత్మే కారణం. నెమ్మదిగా సిరికి దగ్గరయ్యి తన సహాయంతో నలుగురిని అంతం చేసి తన ప్రతీకారం తీర్చుకుంది. మా కళ్ళ ముందే ఉంటూ సిరిని అడ్డు పెట్టుకుని ఎన్ని ఘోరమైన పనులు చేసిందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను స్వామి. దీనికి పరిష్కారం లేదా స్వామి? నువ్వేం కంగారు పడకమ్మా. ఇప్పుడే మంత్రించిన నిమ్మకాయలతో ఈ ఇంటికి రక్ష వేస్తాను. దాన్ని దాటి ఏ శక్తి ఇంట్లోకి రాదు. రామో, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.